పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధికార ప్రతినిధి శ్రీనివాస్ సోలంకితో ఉన్నాము. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పాదయాత్ర చేస్తుంది. అంటే ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితోటి పాదయాత్ర చేస్తుంది. ఎట్లా చూస్తారు? ఒకటి నిజంగా బాధాకరం. పాదయాత్ర చేయడం అనేటువంటిది ఒక పార్టీగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం. దాన్ని ఎవరైనా తప్పుపట్టడానికి మనకు ఎటువంటి అధికారం లేదు. కానీ ఈ పాదయాత్రను ఏ సందర్భంగా చేస్తున్నారు, ఎవరి ద్వారా చేస్తున్నారు, ఎవరి నాయకత్వంలో ఈ పాదయాత్ర నడుస్తుందనేటువంటిదే మౌలికమైనటువంటి ప్రశ్న. ఒకటి, గత ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో నాటి పిసిసి అధ్యక్షుడు, నేటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా పాదయాత్రలు చేసిరు. వాళ్ళు హామీలు ఇచ్చిరు, 6 గ్యారంటీస్ అన్నారు, లేకపోతే వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకోవడం కోసం వివిధ డిక్లరేషన్ల పేరు మీద వాళ్ళు గతంలో ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ సంవత్సరంన్నర, దాదాపు 2 ఏళ్ళు కావస్తున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలైనాయి, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ వేటిని నెరవేర్చారు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీస్ యొక్క ఈరోజు వరకు దాని ప్రోగ్రెస్ ఏంటిది అనేటువంటి సమాధానం ఎవరు చెప్పాలి? నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ యొక్క హామీల అమలులో వైఫల్యం చెంది దాన్ని పక్కదారి పట్టించాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో మనకు చెంపదెబ్బ తగలేటువంటి ప్రమాదం నుండి పక్కదారి పట్టించాలి ఈ హామీలు అనంటే మరొక వ్యక్తితోటి పాదయాత్ర చేయించాలనేటువంటి ఒక కుట్రబన్ని, అసలు ఈ ప్రాంతంతో సంబంధం లేను, ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం తెలియనటువంటి వ్యక్తి, ఈ ప్రాంత ప్రజల యొక్క జీవన స్థితిగతులు తెలియనటువంటి వ్యక్తితోటి పాదయాత్ర చేయించడం అంటేనే కాంగ్రెస్ పార్టీ మార్కు కుట్ర ఏ రకంగా ఉందనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని భారతీయ జనతా పార్టీగా మేము కూడా అది జనహిత యాత్ర కాదు, అది జనఘాతుక యాత్ర, జనాన్ని మాయా చేసేటువంటి యాత్ర, జన మాయాజాల యాత్ర అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తూ ఉన్నది. మీరు ఒకటి గమనించండి, ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ప్రాంతంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తితోటి పాదయాత్ర చేయించడం అంటేనే ఆ కేంద్ర నాయకత్వము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలను తమ ఆధిపత్యంలో ఉంచుకోవడం కోసం, తమ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తూ ఉన్నది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ ప్రాంతానికి ఏం సంబంధం? అయితే ఆవిడ కాంగ్రెస్ పార్టీకి నాయకురాలు కావచ్చు, వాళ్ళ ఏఐసిసి ఇన్ఛార్జ్ కావచ్చు, ఆ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. కానీ ప్రజల్లోకి వెళ్తా పాదయాత్ర చేస్తా అంటే చేయడానికి నువ్వెవరు, నీకు ఏ రకమైనటువంటి హక్కు ఉంది, ఏ రకమైనటువంటి అధికారం ఉంది? పోనీ నువ్వు చేసేటువంటి సందర్భంలో ఒక్క మాట చెప్పేసి వారు పాదయాత్ర ప్రారంభించవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలులో వైఫల్యం చెందినాం, వాళ్ళ 6 గ్యారెంటీస్ని మూలన పడేసినాం, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ అంతా కూడా బోగసు. కాబట్టి మేము ఈ బోగసు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది, అయినా మేము వీటిని అమలు పరచలేకపోయినాం. కాబట్టి ముందుగా తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఏఐసిసి తరపున అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ క్షమాపణలు చెప్పి పాదయాత్ర కొనసాగిస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అనుకుంటున్నారా ఈ పాదయాత్ర? అది తప్పకుండా కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు జరగలేదు. వాళ్ళు మహిళలకు, పేదింటి మహిళలకు పెళ్లిళ్ళ సందర్భంగా 1,00,000 రూపాయలు ఇస్తాం, అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఈరోజు వరకు ఇవ్వలేదు. విద్యార్థులకు రాజీవ్ విద్యా భరోసా కింద 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, చేయలేదు. ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు, ఈరోజు వరకు ఒక్క మహిళకు 2,500 రూపాయలు కూడా ఇవ్వలేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఈరోజు వరకు ఏ ఒక్కరికి ఈ రాష్ట్రంలో రాలేదు. సో ఇవన్నీ వాళ్ళ యొక్క పాలనా వైఫల్యాలే కదా. ఈ పాలనా వైఫల్యాలతోటి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే వాళ్ళకు వచ్చేది రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రచారం చేసినట్టుగా గాడిద గుడ్డే వస్తుంది. కాబట్టి వీటిని నుండి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని కుట్రబని మరల్చే క్రమంలోనే ఈ పాదయాత్ర చేస్తారు. కానీ వాళ్ళు తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినట్టుగా, తెలంగాణ ప్రజలను వాళ్ళు అమాయకులు అని అనుకున్నంత ఈజీగా తెలంగాణ ప్రజలేం వాళ్ళ మాయలో పడరు. వాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% తగిన బుద్ధి, తగిన సమాధానం చెప్తారు. అంటే మీ పార్టీలోకి ఎవరు రాలేదు, కానీ పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, 3 నెలల్లో ఏదో ఒకటి తీర్పు తీసుకొని స్పీకర్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, పార్టీ మారేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఈరోజు ఉన్నటువంటి పార్టీ ద్వారా సంక్రమించినటువంటి అన్ని రకాలైనటువంటి పదవులను
రాజీనామా చేయాలి, ఆ పదవులను త్యజించే ఇతర పార్టీలోకి వెళ్ళాలి. అది ఏ పార్టీలోకి వెళ్ళినా, ఈవెన్ భారతీయ జనతా పార్టీ నుండి ఇంకో పార్టీలోకి వెళ్ళినా, లేకపోతే ఇంకో పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినా కూడా మా విధానము స్పష్టము. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి వ్యక్తులు, నాయకులు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి అన్ని పదవులను త్యజించే ఇతర పార్టీలోకి వెళ్ళాలి. గతంలో మా పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఈటల రాజేందర్ గారు వచ్చారు, రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే మా పార్టీలో చేర్చుకున్నాం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోబడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చి ఉంటే బాగుండేది. కానీ అట్లా రాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే దిశగా వాళ్ళు పార్టీ ఫిరాయింపులను చేర్చుకోవడం, తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని ప్రోత్సహించడం, దానికి చెంపపెట్టుకునే ఈరోజు సుప్రీంకోర్టు యొక్క తీర్పు వచ్చిందనేటువంటిది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాజాసింగ్ మీ పార్టీకి అయితే రాజీనామా చేశారు, మళ్ళీ తిరిగి మీ పార్టీలోకి వస్తానంటే జాయిన్ చేసుకుంటారా? అది కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోవాలి. సార్ రాజాసింగ్ గారి మనసులో ఏముంది, వారు ఎందుకు వీడవలసి వచ్చింది పార్టీని, ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకోవాల్సి వచ్చింది, అవన్నీ కేంద్ర పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. వీరి యొక్క సమాధానం వారు వింటారా, వాళ్ళ యొక్క వీరు చెప్పినటువంటి సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందుతారా ఏందనేటువంటి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళే అతను పార్టీలో చేర్చుకోకపోవడమా, ఇప్పుడు ఉన్నటువంటి నిర్ణయాన్ని మార్చుకోకపోవడమా అనేటువంటి ఆ పార్టీ రాజాసింగ్ గారి ఈ ఇద్దరి మధ్యన ఉంటుంది. ఇంకెన్ని రోజులు గుడి చుట్టూ గోపురాల చుట్టూ బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి విషయంలో గుడి కనిపిస్తే చాలు బీజేపీ అక్కడికి వెళ్తుంది అంటున్న పరిస్థితి. అంటే ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగినప్పుడు రాకపోవడం అనేటువంటిది తప్పే కదా. రావడంలో వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటిది? ఇప్పుడు ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క హక్కులకు, వాళ్ళ యొక్క నమ్మకాలకు, వాళ్ళ యొక్క విశ్వాసాలకు అడ్డంకులు ఎదురవుతున్నటువంటి సందర్భంలో ఒక పార్టీగా వెళ్ళడం, వాళ్ళకు సంఘీభావంగా నిలవడంలో తప్పేముంది? అంటే వాళ్ళకు నిలబడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అభ్యంతరం ఏంది? వాళ్ళ రాజకీయం ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు, హిందువుల ఓట్ల కోసం. కాంగ్రెస్ పార్టీ చేసినంత మత రాజకీయం ఈ దేశ చరిత్రలో ఇంకో పార్టీ ఏది చేయలేదు. అది మీరు భారతీయ జనతా పార్టీని ఈరోజు విమర్శిస్తుండొచ్చు, కానీ ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక్కో రకమైనటువంటి రాజకీయాలను చూస్తే, రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి నిర్వాహకం అందరికీ తెలిసిందే. షాబానో కేసు ఏమైంది, ఆ తర్వాత అయోధ్య రామ మందిర తలుపులు ఎందుకు తెరవాల్సి వచ్చింది, అది కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. మత రాజకీయం అంటే మొట్టమొదట ఈ దేశంలో మొదలుపెట్టిందే రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు ఈరోజు బీజేపీ మీద విమర్శలు చేయడం అని అంటే వాళ్ళు అది ఒక హాస్యాస్పదంగానే ఉంటుంది. మీ పార్టీ కార్యకర్తలపైన కేసులు అయినాయి, టెంపుల్ ప్రొటెస్ట్ దానికి వెళ్తే, మరి ఆ కేసులపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ధర్మాన్ని రక్షించుకునే క్రమంలో ఎదురయ్యేటువంటి సవాళ్లకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా వెనక్కి తగ్గరు.